ఈసారి గుడి ముందరే ఆమె స్వామి ఎప్పుడొస్తాడు బయటికి అని కాపు కాచి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్వామి తెలివిగా అప్రదక్షిణంగా, అంటే మామూలుగా ప్రదక్షిణ క్రమంలో ఉత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవంలో ఈ 10వ రోజు మాత్రం అప్రదక్షిణంగా ఇట్లా ఉత్సవానికి ఇట్లా వెళ్ళిపోతారట. అప్పుడు స్వామివారి కోసం అక్కడే గోపురం దగ్గరే వేచి చూసిన అవ్వ బాధపడి ఇంకా నాకు ఈ డబ్బులు వస్తుందో లేదో అని చెప్పి ఆమె తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఇట్లా అప్రదక్షిణంగా వచ్చిన స్వామివారు మళ్ళీ దక్షిణ మాడ వీధికి వచ్చి అక్కడ తన నిజరూపాన్ని అవ్వకి ప్రదర్శించి అవ్వకి మోక్షాన్ని ఇచ్చాడని చెప్పి ఈ కథ మొత్తం ఇలా జరుగుతుంది. ఇప్పటికి కూడా మనం చూస్తే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు బాగ్ సవారీ ఉత్సవం అని జరుగుతుంది. బ్రహ్మోత్సవంలో 9 రోజులు ఉదయము సాయంత్రము వాహన సేవల్లో ఉత్సవము ఊరేగింపు సాధారణంగా ప్రదక్షిణ క్రమంగా జరుగుతుంది. కానీ ఈ 10వ రోజు మాత్రం ఈ బాగ్ సవారీ ఉత్సవంలో స్వామివారు అప్రదక్షిణంగా బయలుదేరుతారు. 4 తిరుమాడ వీధులు అప్రదక్షిణంగా బయలుదేరి తిరిగి లోపల సన్నిధికి చేరుకుంటారు. అది ఇప్పటికి కూడా జరుగుతుంది.